ఒక అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్ లో ఒక తుప్పు పట్టిన ఐరన్ రాడ్ ని పెట్టి బయటకు తీస్తే తన కడుపులో నుండి ఒక తాడు లాంటిది బయటకు వచ్చింది. అదేంటో తెలుసా? ఆ అమ్మాయి యొక్క పేగు. ఆ తర్వాత ఏం చేశారో తెలుసా? విషయానికి వస్తే ఒక అమ్మాయి అని తన ఫ్రెండ్ బస్ లో వెళ్తూ ఉంటే ఒక ప్లేస్ కి వెళ్లిన తర్వాత బస్ లో ఉన్న 6 బస్ లో యొక్క గ్లాసెస్ అన్ని క్లోజ్ చేసి లైట్స్ ఆఫ్ చేసి ఆ అబ్బాయిని ఐరన్ రాడ్స్ తో చాలా దారుణంగా కొట్టిన తర్వాత ఆ అబ్బాయి అన్కాన్షియస్ అయిపోయాడు. తర్వాత అమ్మాయిని లాస్ట్ సీట్ వరకు ఈడ్చుకుంటూ వెళ్లి ఒక్కరు కాదు ఇద్దరు కాదు నడుస్తున్న బస్ లోనే 6 అత్యాచారం చేశారు. అందులో 17 ఇయర్స్ మైనర్ కూడా ఉన్నాడు. ఆ అమ్మాయిని రాడ్తో కొట్టారు. ఇలా చాలా దారుణంగా అత్యాచారం చేసిన తర్వాత బస్ ని ఫ్లైఓవర్ పైకి తీసుకెళ్లి ఆ అమ్మాయిని అబ్బాయిని నగ్నంగా బయటకు పడేశారు. హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే తన పరిస్థితి చూసి డాక్టర్లు అక్కడున్న పోలీసులు అందరూ ఏడ్చారు. ఈ ఇన్సిడెంట్ లో అమ్మాయి యొక్క వజైనల్ బోన్ విరిగింది. తన ఒళ్ళంతా రక్తంతోనే ఉంది. నేను దేని గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? 2012 లో ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు గురించి. ఈ కేసుని మేము రీసెర్చ్ చేస్తున్నప్పుడు మా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ కేసు గురించి మీరు కూడా తెలుసుకోవాలి. ఈ కేసు పైన ఒక డాక్యుమెంటరీ చేసి ఒక లాంగ్ వీడియో రూపంలో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ అని కామెంట్ చేయండి, లేదా మన బయోలో లింక్ ఉంటుంది. వెళ్ళి ఒకసారి ఆ వీడియోని పూర్తిగా చూడండి.